రంగు రంగు రెక్కల సీతాకోక చిలుక, సీతాకోక చిలుక. హాయ్ ఫ్రెండ్స్. సృష్టి, ప్రకృతి ఎన్నో అద్భుతమైనటువంటి వర్ణాలు, అందచందాలతో నిండి ఉంటుంది. సో మనిషిగా పుట్టినటువంటి ఏ జీవి అయినా సరే ప్రకృతికి సాధ్యమైనంత మేరకు ఎక్కువగా నష్టం వాటిల్లకుండా, భంగం కలిగించకుండా జీవిస్తే చాలా చాలా సంతోషం. అయితే ఆ మధ్యన ఒక మూవీలో కొంచెం మొరటు వర్డ్ డిక్కీ బలిసిన అని చెప్పేసి అది మొత్తం చెప్పలేను నేను. అలాగే బాగా డబ్బులు కూడబెట్టుకున్నటువంటి స్వామీజీ ముసుగులో ఉన్నటువంటి ఒక కుహన మేధావి కాదులండి, చాలా చాలా చౌకబారు వ్యక్తి అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఆ స్వామీజీ ఒక 2 దశాబ్దాల క్రితం సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించే చాలా అభ్యంతరకరమైనటువంటి భాషలో మాట్లాడి చాలా భక్తుల మనోభావాలని కించపరిచాడు, దెబ్బతీశాడు. మరి అప్పుడు అతనిపై చట్ట ప్రకారం చర్య తీసుకుని ఉంటే బాగుండేదేమో. ఆ మధ్యకాలంలో వనదేవతలు సమ్మక్క సారలమ్మర గురించి కూడా మాట్లాడాడు. అంటే ఎవరిచ్చారు ఇతనికి రైటు దేవుళ్ళ పట్ల అనుచితంగా మాట్లాడడానికి? సరే, ఓకే. ఈ మధ్య హరిహరుల భేదభావం గురించి, అంటే శైవము అట్లాగే ఈ యొక్క నారాయణ తత్వము 2 వేరు. ఈ రెండిట్లలో ఒకటి ఉన్నతమైనది. ఒక మార్గాన్ని అనుసరించే వాళ్ళే శ్రేష్ఠులు, మిగతా వాళ్ళు అంటే ఈ ఈ యొక్క డిఫరెంట్ క్రియేట్ చేయడానికి తను ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? అసలే మన భారతీయ సంస్కృతి, ధర్మము ఎన్నో పెను సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది. అదేనండి, మన హైందవ సమాజముకి బహిర్గతంగానే కాకుండా అంతర్గతంగా కూడా ఎన్నో సమస్యలు, సంక్షోభాలు, సవాళ్ళు. ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజానికి జరుగుతున్న మేలేంటో తెలియదు. కానీ ఈ యొక్క అనవసరమైనటువంటి చర్చకు తావిస్తూ ప్రజలలో గందరగోళానికి, అలాగే విమర్శించే వారికి ఒక సాకు, ఒక ఆస్కారం కలిగించే విధంగా ఎందుకు ప్రవర్తిస్తారు అనేది ఒక అంతుచిక్కని ప్రశ్న. మనిషి ప్రకృతికి, సమాజానికి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ కీడు తలపెట్టద్దు. ట్రస్టులు పెట్టుకొని, పీఠాలు పెట్టుకొని, లేదా ఎన్జిఓస్ పెట్టుకొని సమాజ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మార్గంలో వెళ్ళకుండా ఉనికి కోసం, లేదా మనకు బయట వ్యక్తులకి, సాధారణ ప్రజలకు అర్థం కానటువంటి వేరే రహస్య అజెండా ఏదో పెట్టుకొని ప్రజలలో కలతలు, ఏ మతమైనా ఏ వర్గమైనా సాటి మతాన్ని, సాటి వర్గాన్ని విమర్శించకుండా ఉంటే చాలా సంతోషం. కానీ ఉన్నటువంటి ఈ సంక్షోభ సమయంలో, అంటే ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఈ వర్గము ఆ వర్గము అని స్పర్ధలు సృష్టించే విధంగా తనకున్నటువంటి ఆ యొక్క పరిమితమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి సమాజానికి కీడు చేసేటువంటి ఈ సోకాల్డ్ స్వాముల పట్ల మనము అప్రమత్తంగా ఉండాలి. మరొక్కసారి ప్రస్తావించుకోవాలి, సహాయం చేయకపోయినా పర్లేదు, సేవ చేయకపోయినా పర్లేదు, కానీ కీడు తలపెట్టవద్దు, హాని తలపెట్టవద్దు, లేనిపోయిన గందరగోళాన్ని సృష్టించి సమాజంలో అలజడులకి కారణం కాకూడదు. దేహో దేవాలయోత్రోక్తో జీవే సనాతన, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. మనిషిలోనే ఎన్నో అద్భుతాలు, మనిషిలోనే సమస్త ప్రపంచానికి సంబంధించినటువంటి ఎన్నో వింతలు, విశేషాలు, దైవత్వానికి సంబంధించినటువంటి ప్రతిబింబాలు, సమస్తం జీవుడే. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. కాబట్టి దైవత్వం అనేది వ్యక్తిగత విషయం.
దాని పట్ల ఇలా వ్యవహరించు, ఇలా ఉండు, ఇలా పూజించు, ఇలా చేయడమే కరెక్ట్ అని కండిషన్స్ పెట్టి ఇబ్బందులు పెట్టడం అనేది సమంజసం కాదు. ప్రతి మనిషి దేవుడే. ప్రతి మనిషిలో కూడా ఆ దైవత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయి, శక్తియుక్తులు ఉంటాయి. వారి వారి స్థాయిలను, అవగాహన శక్తిని మేరకు, ఆలోచన స్థాయి మేరకు మనుషులు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వారానికి ఒకసారి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా డైలీ వెళ్ళే వాళ్ళు ఉంటారు. నెలలో ఒక్కసారి కూడా వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. అయితే అందరిలో కూడా దైవం ఉంటాడు. అందరి పట్ల కూడా దైవం యొక్క చల్లని చూపు, చల్లని దృష్టి, రక్షణ అనేది ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెబుతూ మనుషులని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. భారతదేశం ఎన్నో రకాల విశిష్టతలకి, ఎన్నో రకాల ఆచార వ్యవహారాలకి నిలయం. ఆ సామరస్యాన్ని దెబ్బచి తీసే ప్రయత్నాల పట్ల ప్రతి ఒక్కరం అప్రమత్తంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.